హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. నేను షార్జాకి వెళ్ళడానికి 2 డేస్ ముందు ఈ వీడియో. ఇది వచ్చి మేము విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నాకు ఒక చిన్న సెంటిమెంట్, అమ్మవారే నన్ను మా హస్బెండ్ని కలిపింది అని. ఆ స్టోరీ వేరే అనుకోండి, అది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను మీకు. సో వెళ్ళే ముందు ఒకసారి అమ్మవారి దర్శనం తీసుకుందాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. నేను ఉదయాన్నే అమ్మవారి టెంపుల్కి అనమాట. మాకు నిజంగా అంతగా ఏం తెలియదు అక్కడ, బట్ జస్ట్ దర్శనంకే కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాం ఇద్దరం. దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. సో దర్శనం అయిన తర్వాత అక్కడే కాసేపు కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాము. అక్కడే మనకి అమ్మవారి శారీస్ కూడా అమ్ముతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. అండ్ శారీస్ కూడా పట్టువి చాలా బాగున్నాయి. ఇవేంటంటే అమ్మవారికి అలంకరించి తీసినవి. సో కొంచెం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ అక్కడే బయటకు వచ్చిన వెంటనే అమ్మవారి ప్రతిమ అక్కడ చిన్న డెకరేషన్ అది చేసి పెట్టారనమాట. అక్కడ చల్ల గాలి వేస్తుంది. సో కాసేపు కూర్చొని ఆ తర్వాత ప్రశాంతంగా బయలుదేరాము. అమ్మవారి ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా పులిహోర ప్రసాదం. నేను చాలా ఇష్టపడి తింటానన్నమాట. సో తీసుకొని అక్కడే ఒక ప్యాకెట్ లాగించేశాను. అండ్ కిందకు దిగే దారిలో మనకి శివాలయం కూడా ఉంది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అది. ఆ శివాలయం కూడా ఒకసారి దర్శించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను. అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేటప్పుడు ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్. బట్ ఎండలు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయండి. స్టార్ట్ అయిపోయింది సమ్మర్ ఆల్రెడీ. అండ్ ఇంకా ఈవినింగ్ అమ్మ రిటర్న్ అయిపోతున్నారు కాకినాడకి. సో అత్తయ్య నేను కలిసి అమ్మని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి పంపించేశాము. ఒక్కదాన్నే పంపిస్తున్నాం, ఎలా వెళ్తారో అనుకున్నాం, బట్ సేఫ్గా రీచ్ అయ్యారు. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.